హాయ్ గాయ్స్, ఇప్పుడు ఏంటంటే మనమైతే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేవీ ఫైర్. ఇప్పుడు ఏంటంటే మనమైతే క్యారెక్టర్స్లో పెట్టి కూడా అట్లాగే గోల్డ్ అనమాట ఇదైతే తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది బాగుంటుందంట, ఫ్రీ రివైవ్ అవన్నీ ఇస్తుందంట. చూద్దాం. రెడీ 1 2 3. మనం మొత్తానికి అయితే చేసుకున్నాం. పెట్రా ఇంకా ఇంకేమేం కాదు, అవన్నీ వాడుకోవచ్చు. దీంట్లో ఒక అమౌంట్ ఉంటుంది గాయస్, ఆ అమౌంట్ బిల్ ఉంటుంది. ఇట్లా బలే ఇట్లా స్కిల్ ఇది అమౌంట్స్ రెండు. డ్రెస్ కొని మార్చుదాం. అక్కడ జీవన్ దాని ద్వారా కాంటాక్ట్ చేశాను. రైట్, జీవన్ దానిలో రిజిస్ట్రేషన్ చేస్తే ఆర్డర్ ప్రకారం ముగ్గురికి ఒకే రోజు ట్రాన్స్ప్లాంట్కి అవకాశం దొరికిందన్నమాట. ముగ్గురికి ఒకే డాక్టర్, ఒక్కళ్ళు రియాక్ట్ అయినట్టు నేను ఇద్దరు రియాక్ట్ అవుతాను. సంథింగ్ ఇస్ నాట్ యాడింగ్ అప్. అసలు పురుషోత్తమ రెడ్డి ఎవరు కనుగొని ఆల్సో ఫైండ్ దిస్ అడ్రస్. జస్ట్ వాంట్ టు సీ. ఎన్నిసార్లు ఫోన్ నెంబర్ మాట్లాడుకుంటారయ్యా? నువ్వు చెప్తే డేటాబేస్. చూడు తొందర చూడు. రెడ్డి గారికి సంబంధించిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక్కరు కూడా ఇక్కడ రాలేదు సార్. కానీ రెడ్డి గారి దగ్గర గత 10 ఏళ్ళుగా పిఏగా వర్క్ చేస్తున్న గోపాల స్వామి గారు ఇక్కడే వర్క్ చేస్తున్నారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వారిని కలవచ్చు సార్. పురుషోత్తమ రెడ్డి గారి గురించి తెలుసుకోవడానికి ఎవరో ఆఫీసర్లు వచ్చారు సార్. నమస్కారం సార్, రేపు రెడ్డి గారి వస్తుంది, అందుకే ఈ కార్యక్రమం. రెడ్డి గారికి చెట్లంటే ప్రాణం. ఈ అడవంతా సృష్టించింది ఆయనే. చెట్టుకి ఆయనకి చాలా దగ్గర పొందులు ఉన్నాయి. మొక్కకి మొక్కే మానవుడు. మదర్ నేచర్కి మరో ఎక్కడ చెట్టుపై పెట్టుబడితే అక్కడ తన అడుగు పడేది. ఎక్కడ రోడ్డు వైద్యులు అన్న మాట వినబడితే అక్కడికి తన బండి కదిలి. ఐఏఎస్ వస్తే వదులుకొని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ తీసుకున్నారు. చెట్లను తాకితే ఈయన పరిచయ్యే వారే కాదు.
వాళ్ళపై జరిగే అత్యాచారాలు చూస్తే తట్టుకునేవారు కాదు. చెట్టుకు ఉరేయాలని చూస్తే ఆ చెట్టుకే ఉరేసేవారు. అడవికి రారాజు ఆ సింహం అయితే ఈ అడవిని కాపాడేవాడే మా సింహం. ఇన్ని సంవత్సరాలు జంపన బాబును దాటి బయట మనిషి ఇక్కడ దగ్గర రావడం ఇదే మొదటిసారి. ఆర్డర్ నీదే, అడవి నాది. ఏం కావాలి? చెట్టు కూర్చోడానికా, పడుకోవడానికా, ఊగడానికా, బ్రతకడానికి? బ్రతకడానికి చెట్లేదు రాబాయ్. దిమాకుందా నీకు? దీనికి 40 ఏళ్ళు, దీనికి 30, దీనికి 4 ఏళ్ళు. చిన్నపిల్లరా, కుటుంబాలు ఎలా చంపగలుగుతున్నావురా? నేను చంపింది చెట్లను సార్. గంధం నాగరాజు ఎంత అందమైన పేరురా. ఆ టీవీని కాటేయడానికే పుట్టారా? ఎంతమంది పనిచేస్తున్నారా మీ దగ్గర? 5గురు. 5గురు రోజుకి ఎన్ని చెట్లు నరుకుతారు? ఒక 5-6 నరుకుతారు. 5 అంటే రోజు 10 చెట్లు, అంటే సంవత్సరానికి 9125 చెట్లు. ఎంతమందిని చంపుతారా మీరు? ఆఫీసర్ సార్, రంజాన్లో దిమాగ్ ఆఫీసులో మర్చిపోయి వచ్చినట్టున్నావు. నేను చంపేది మనుషుల్ని కాదు. చెట్లకు కూడా మనుషులాగా ప్రాణాలు ఉంటాయిరా. నువ్వు పుట్టగానే ఉయ్యాలే మోసింది, నువ్వు పోతే పాడే మోస్తుంది. వాటి ప్రాణాలు ఎలా తీస్తున్నావురా? దీనికోసం ఎంత సంపద ఉంటుంది, సంపాదించుకుంటుంది. ఈ అడవి నాదే, నాదే కూడా. అందుకే కాపాడాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ వాడికి నువ్వే. ఇక్కడ ఎంట్రీనే, ఎగ్జిట్ ఉండదు. అక్కడికి వెళ్తున్నారా? పడుకుంటున్నాను. ఇది ఇంకోటి మా ఇది కొత్తది. చెట్టు సంవత్సరానికి 20,000 లీటర్ల ఆక్సిజన్ ఇస్తుందో తెలుసా? 90,000 లీటర్లు. ఒక మనిషి సంవత్సరానికి ఎన్ని లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాడో తెలుసా? 2 లక్షలు. అంటే నువ్వు రోజుకి ఎంతమంది చంపుతున్నావో తెలుసా? చూడరా, ఎంత స్వచ్ఛమైన గాలి, ఎంత ఆహ్లాదంగా ఉంది. ఒక్క 2 నిమిషం ఈ ఆక్సిజన్ ఇవ్వడం మానేస్తే ఎలా ఉంటుందో చూడటానికి కూడా ఉండవా? చెట్లను నరికే వాళ్ళ సమాధులపైనే చెట్లను పెంచేవాడు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు తులసి, 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 ఏం చేస్తున్నావు? ఏంటిది? కన్నేపు దేనికి? బిడ్డని చంపుకోవడానికి. నీకు పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? లేదు వైఫై నాట్ కనెక్ట్ వచ్చిందా? లేదు లేదు మా ఇచ్చాను. బిడ్డని చంపుతానంటే మీకు ఇంత కోపం వచ్చింది.
ఇచ్చాను కదమ్మా. పడుకున్నా కదా ఉండబోద్దులే అంతే. కరెంట్ కూడా అయిపోయింది. పైకి పెట్టు ఫోను రావట్లా. ఫోన్ పైన పెట్టి ఫ్యాన్ అయినా నాన్న ఊపినట్లేదేమో. ఆ సందులో లైట్ వేసినావు. ఫోన్ కొంచెం పైకి పెట్టి కనెక్ట్ అయితే మళ్ళీ తీసుకుంది. మా కనెక్ట్ అవుతుంది మా, సిగ్నల్స్ రాకుండా వస్తుంది మా. అది పెట్టేసి మళ్ళీ పడుకుంటా వచ్చి, అది పెట్టేసి మళ్ళీ వచ్చి పడుకుంటా.